వైబ్రేషన్స్ ఉన్నాయి టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని ప్రోత్సహించి దూరవేటి గారు సాహితీవేత్త. ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు ఏందో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయ ప్రయాసలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో